హాయ్ అండి, అందరికీ నమస్కారం. ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీలో భాగంగా అమలు చేస్తున్న 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకంపై నీడలు కమ్ముకున్నాయి. 6 నెలలుగా లబ్ధిదారుల ఖాతాలో రాయితీ డబ్బులు జమ కావడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది మహిళలు గ్యాస్ ఏజెన్సీలు, మండల పరిషత్ కార్యాలయాల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతూ ఉన్నారు. 6 గ్యారంటీల్లో భాగంగా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 7న 500 రూపాయలకే సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టింది. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారందరికీ వర్తింపజేస్తామని ఘనంగా ప్రకటించింది. మహిళల పేరిట ఉన్న కనెక్షన్కు మాత్రమే పథకం వర్తిస్తుందని చెప్పడంతో సుమారు 58 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో నిబంధనల పేరిట సుమారు 13.9 లక్షల మందిని తొలగించారు. 44.1 లక్షల మందిని అర్హులుగా తేల్చారు. తొలుత 2-3 నెలల పాటు ఆయిల్ కంపెనీలకు రాయితీ డబ్బులు ఇస్తామని, తర్వాత నేరుగా లబ్ధిదారుల ఖాతాలను జమ చేస్తామని చెప్పారు. 2 నెలల పాటు సక్రమంగానే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ చేశారు. అయితే గత సంవత్సరం నవంబర్ నుంచి గ్యాస్ సబ్సిడీ నగదు అందడం లేదని మహిళలు అయితే వాపోతున్నారు. గ్యాస్ ఏజెన్సీలు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ గ్యాస్ రాయితీ అయితే పడటం లేదన్నమాట. మీకు గ్యాస్ రాయితీ డబ్బులు పడుతున్నాయా లేదని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.